తిమ్మరాజపల్లి టీవీ ఆల్మోస్ట్ మీరు ఒక 2 years కష్టపడి చేసిన ఫిల్మ్ ఎలా అనిపించింది మీకు? అంటే మూవీ చూడటం ఇదంతా అంటే చాలా బాగా ఉందన్న రెస్పాన్స్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అందరూ ఫోన్లు చేస్తున్నారు చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కొత్త వాళ్ళందరినీ చూసి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎమోషనల్ అవుతున్నా, సారీ. ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ మా కొత్త వాళ్ళందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్ ఎవరైనా చూడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది మా ఫ్యామిలీస్ మేమందరం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటామండి. ఇంతమందిని హ్యాపీగా ఉంచిన ఆయన ఇంకా బాగుండాలి, ఆయన ఎప్పుడు బాగుండాలి. ఓకే, వేద ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకోవడం? అంటే చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఎలా అనిపించింది? చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి. రిసెప్షన్ అయితే చాలా యునానిమస్గా ఉంది. అండ్ వాళ్ళ 90s డేస్, వాళ్ళ చిన్నప్పటి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ గుర్తొచ్చాయని చెప్తున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెస్పాన్స్ పాజిటివ్గా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటండి, అంటే మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు ఫిలిం పరంగా? సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మా ఊరిని గుర్తు చేశారంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా కానీ ఈ సినిమా డ్రామా ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులతో సహా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. చూసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. మీరు ఏదైతే అన్నారో అది నెరవేరుతుంది. April 17th ఈరోజు మా ఫ్రైడే అని చెప్పలేం కానీ బట్ బిగ్ డే, మాకు చాలా చాలా బిగ్ డే. థ్యాంక్ యూ. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ వేరే గారు, బికాస్ తిమ్మరాజుపల్లి టీవీ ద్వారా మీరు ఇంట్రడ్యూస్ అవ్వడం, ఒక న్యాచురల్ లుక్లో కనిపించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్లో? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా ఎక్స్పీరియన్స్ చాలా సరియల్ అండి. కొన్ని ఏళ్ళ కష్టం ఈరోజు కనిపిస్తుంది బిగ్ స్క్రీన్ పైన. సో వెరీ వెరీ హ్యాపీ. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే చాలా బెటర్గా వస్తుంది. సో వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. మేము అందరం కొత్త వాళ్ళము, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ అంత కాంపిటీషన్లో కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము ఎలా అయితే ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అని అనుకున్నారో ఎగ్జాక్ట్లీ అలానే అవుతారు, ఇంకా బెటర్గా కూడా అవుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే మూవీ వచ్చినప్పుడు కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్లో వచ్చింది అనిపించినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? వర్కౌట్ అవుద్ది అనుకున్నారా? ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుకున్నారు? అంటే యాక్చువల్లీ కిరణ్ గారి గురించి మనందరికీ ఒక మన అనే ఫీలింగ్, వెరీ పక్కింటి అబ్బాయి, క్లోజ్ టు హార్ట్ ఉంటారు కదా. సో నేను ప్రయత్నించే టైంలో ఆయన ప్రొడక్షన్లో నాకు అవకాశం వచ్చింది అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు చాలా పాజిటివ్గానే ఉండేనండి. మేము కాస్ట్ అయిన టైం నుండి వర్క్షాప్, షూట్ ఇదంతా పాజిటివ్గా ఉండే. అండ్ మాకు ఎక్కడో తెలుసు ఎంత లేట్ అయినా లేకపోతే టైం పట్టినా సరే, మేము యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా త్వరగా అయింది. బట్ తప్పకుండా కిరణ్ గారు ఏదైనా ఇనిషియేట్ చేస్తే తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఆయన మళ్ళీ ప్రూవ్ చేస్తారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆడిషన్ అవునండి, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. సో నేను ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడే లాక్ అయ్యాను. స్టోరీ అంటే నా క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చింది. ఓవరాల్గా ఎవరు కాస్ట్ అయ్యారో డైరెక్టర్ గారికి తెలుసు. సో యా, లైక్ ఇప్పుడు సినిమా మీరు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు ఏంటి అనేది లేకుండా జనరల్గా ఆ ఊరిలోనే ఇమిడిపోయి వాళ్ళతో పాటుగా జర్నీ అనేది చేశారని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే సిటీకి దూరంగా ప్రశాంతంగా నచ్చిన పని చేస్తూ నచ్చిన వాళ్ళతో పని చేస్తూ ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి. మిగతా ఏం గుర్తు రాలేదు మాకు. ఒక మంచి కథని మా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు, మా అందరికీ చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో మాకు ఒక క్లారిటీ ఉంది, ఐడియా వచ్చింది. సో చాలా హ్యాపీగా అక్కడ మొత్తం చెట్లు, ఆ ఊర్లలో ఒక్క బిల్డింగ్ కూడా లేదు. మొత్తం పెంకుటిల్లులు, గుడిసెలు, చెట్లు. వీటి మధ్యలో నచ్చిన పని చేయడం కంటే ఇంకా బెటర్ థింగ్ ఏముంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీ రియల్లీ మిస్ దట్ ప్రాసెస్. ఒక 35 days చేసాము, చాలా హ్యాపీగా చేసాం. అంటే
ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా ఫ్రమ్ మూవీ నుంచి. ఓకే, అవునరా నేను బాలకృష్ణనే చూస్తాను, మూసుకొని పక్క జరిగితే పోయి టీవీ చూడాలా. అంటే మీరు ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్లో ఇలాంటి మెమరీస్, ఈ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఫోన్లు ఓపెన్ చేయగానే కనిపిస్తున్నాయి, కానీ మీరు ఎప్పుడైనా ఈ మెమరీని యాక్సెప్ట్ చేయడం కానీ లేదా ఎక్స్పీరియన్స్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? మీరు చూసే ఆటలు పాటలు ఇవన్నీ చేసాం మేము. ఆకులతో ఫ్యాన్ చేయడం, కచ్చకాయలు ఆడడం, మేము కచ్చకాయలు అంటాం ఇక్కడ, ఎక్కడ ఏమంటారో తెలీదు. సో అవన్నీ ఆడాము. సో ఆల్మోస్ట్ అంటే మీరు, నేను, మన అమ్మ వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కనిపిస్తాయి. సో అందరం ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్సే మళ్ళీ చూపిస్తున్నాం మేము. ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదండి, నాకు అకౌంట్లో వేశారు. సో ఆడియన్స్కి మీ ఫ్యామిలీతో, మీ అమ్మ వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో కుదిరితే ఈ జనరేషన్తో కూడా వెళ్ళి చూడండి. చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆనందంగా, చిరునవ్వుతో బయటకు వస్తారు. మాకు అతను మీతో పాటు తీసుకెళ్తారు. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ పేరెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. సో తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా చాలా బాగా వచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేనండి, మొన్న కిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కదండి, ఇప్పుడు వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళ లైఫ్ కొంచెం ఒక మెట్టెక్కింది, ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామని అనుకుంటున్నారు. సో ఈ ప్రొడక్షన్లో చేయలేదండి. నెక్స్ట్ ఈ సూన్ ఇంకొక ఫిల్మ్ నాది రిలీజ్కి ఉంది. సో దానికి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకోవడం? చాలా హ్యాపీగా ఉందండి. అంటే డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు కదండి, అట్లా అనిపించింది. అనుకున్నాం ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చాలా సినిమాలు చూసాను, ఇక్కడ మన షో పడింది. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది అంటున్నారు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అండ్ అంటే వాళ్ళ 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 మెమరీస్ గురించి మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరికీ చాలా 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 థ్యాంక్స్. అవును. అంటే వాళ్ళకి ఒక కొత్త వరల్డ్ అండి, చూసి చాలా అరే ఏంటిది ఇలా ఉండేదాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ డిస్కషన్ పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో. డెఫినెట్లీ చాలా మంచి సినిమా వచ్చింది. సారీ, బాగుంది సినిమా, అసలు ఎక్సలెంట్ అనుకోవచ్చు. అక్కడ నేను ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్యా. ప్రతి ఒక్కరిని ఒక 20 సంవత్సరాల వెనక తీసుకెళ్తుంది. అంటే ఆ రోజుల్లో చాలా మంది అంటే ఇంట్లో టీవీలు ఉండే కదా, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఊళ్ళో వాళ్ళంతా మీరు ఫేస్ చేశారా ఈ 90s టైంలో ఈ టీవీకి సంబంధించి కానీ ఆ మెమరీస్ కానీ మీరు ఏమైనా ఫేస్ చేశారా? అండి చేశాను. అంటే ఇలా కాదు కానీ కొంచెం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని ఇలా ఫేస్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద ఒక వైల్డ్ యాంగిల్లో కనిపించారు, నార్మల్గా కూల్గా కనిపించారు, లవర్ బాయ్గా కనిపించారు. సో మీకు బాగా నచ్చిన యాంగిల్ ఏంటి మూవీలో? అంటే యాక్టర్గా అన్నీ చేస్తున్నాను, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నీ చేయగలుగుతున్నా, అందరు వచ్చి చాలా బాగా చేసావు, అన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా చూపిస్తున్నావు అని చెప్పారు. అందుకన్నా మంచి కాంప్లిమెంట్ ఏముంటుందండి ఒక యాక్టర్కి. అంటే ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్త ఆర్టిస్టులు అందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరి పరిచయం చేసిన కిరణ్ అబ్బవరం గారికి, ప్రొడక్షన్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఇంతమంది ఇలా ఈరోజు నించొని ఇంతమంది ఆనందానికి కారణం ఒక వ్యక్తి, మా ఒక ఫ్యామిలీస్కి ఆనందంగా ఉండడానికి కారణం ఒక వ్యక్తి. సో ఆయన బాగుండాలి, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన బాగుండాలి. సో గుంతకల్లో మంచి ఆదరణ వస్తుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అంటే థియేటర్ దగ్గర పోస్టర్స్ కానీ మంచి ఆదరణ వస్తుంది, ఏం చెప్తారు? అంటే మా ఊరు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉన్నారు. ఇట్లా సినిమా అనగానే వాళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ అనమాట. మంచిగా మా ఊరోడు మంచిగా ఇదయ్యాడు అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా గుంటకల్కి వస్తాను, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని కలిసి సినిమా చూద్దాం. చూడాలండి, వెళ్తే గుంటకల్ నుంచి వెళ్ళాలి. మా కసాపురం ఆంజనేయ స్వామి గుడిలో మొక్కు ఉంది, సినిమా అయిన తర్వాత వస్తాను మొక్కున్నా. ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి మా ఊరోళ్ళతో ఖచ్చితంగా సినిమా చూస్తాను. ప్రీమియర్స్ అప్పుడే చాలా ఎమోషనల్ అయిపోయారు. కిరణ్ అబ్బవరం గారిని హక్ చేసుకోవడం కానీ చాలా ఎమోషనల్గా ఏడ్చిన పరిస్థితులు కనిపించాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆన్ దట్? అంటే చిన్నప్పటి నుంచి కన్న కళ ఇలా నెరవేరుతున్నప్పుడు డెఫినెట్లీ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేం కదండి. ఇట్స్ వెరీ లైక్ ప్రైజ్లెస్ మూమెంట్స్ ఇవన్నీ, ఇది వెలకట్టలేం. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంటా, వాష్రూమ్లో మా సుధీర్ ఎవరో వెళ్తే
వాడెవడో గుంగురు చుట్టూడు ఫస్ట్ టైం అన్నట్లేదు, చాలా బాగా చేశాడు అన్నారంట. అది మంచిగా నేను వినలేదు, నాకు వచ్చి చెప్పారు. సూపర్. అసలు అంటే ఆడియన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీరు సినిమా నుంచి ఇచ్చే ఒక చిన్న మెసేజ్. అంటే రూటెడ్ మన కథలు, మన మట్టి కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ సినిమా వచ్చింది, మన అమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ 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 ఏజ్కి, టీనేజ్కో లేకపోతే యంగేజ్కో వెళ్ళి ఖచ్చితంగా రిలేట్ అయ్యి మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అండ్ మనుషుల మధ్య ఎమోషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు మా సినిమాతో. ఖచ్చితంగా ప్రాపర్ ఫ్యామిలీ సినిమా మాది. అందరు ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా సినిమా చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.